నివాసిత గృహాలను ఇతర అచలన ఆస్తులను అధికారులు న్యాయపాలనకు వ్యతిరేకంగా ఉల్లంఘిస్తూ ధ్వంసం చేయవచ్చా? ముఖ్యముగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కొంతమంది వ్యక్తులు, సముదాయాలు యాజిటేషన్స్, డెమాన్స్ట్రేషన్స్, ఆందోళనలు చేశారనే పేరుతోటి వారి యొక్క గృహాలని కూల్చివేయటం చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం. ఏ వ్యక్తులైతే ఈ విధంగా ఆందోళనలో, యాజిటేషన్లో పాల్గొన్నారో వాళ్ళని నిందితులుగా, ముద్దాయిలుగా అధికారులే నిర్ణయించి వాళ్ళ ఆస్తుల్ని పడగొట్టడం మనం చూస్తా ఉన్నాం. ఇది చట్టపరంగా చెల్లుబాటు అవుతుందా లేదా అనే అంశం సుప్రీంకోర్టు ముందు లేవనెత్తబడింది. ముఖ్యంగా ఒక 2024లో హౌసింగ్ అండ్ ల్యాండ్ రైట్స్ నెట్వర్క్ అనేవారు దీని మీద అధ్యయనం చేసి భారతదేశంలో 2022-23లో అధికారులు ఎన్ని ఇళ్లని ధ్వంసం చేశారు అనే దాని మీద ఒక నివేదికను సమర్పించారు. వారి ప్రకారం 2022-23లో దాదాపు 153,220 నివాస గృహాలని చట్టంలో చెప్పిన నియమ నిబంధనలకి విరుద్ధంగా ఇష్టం వచ్చినట్టు, చిత్తం వచ్చినట్టు ధ్వంసం చేశారు. ఆ విధంగా ధ్వంసం చేయటం మూలంగా దాదాపు 7,38,438 మంది బాధితులుగా చాలా అన్యాయానికి గురయ్యారు అని చెప్పి దాంట్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి మన దేశంలో అన్ని చట్టాలకి మూలం, కీలకం, బీజం, తల్లి లాంటిది, తండ్రి లాంటిది మన రాజ్యాంగం. మన దేశంలో అత్యున్నతమైన మరి ప్రిన్సిపల్ ఏంటంటే రాజ్యాంగమే సర్వోన్నతం. ఎవరు కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ తమ యొక్క అధికారాలని, విధుల్ని నిర్వర్తించడానికి వీల్లేదు. ఎందుకనంటే కార్యనిర్వాహక వర్గం కానీ, శాసన నిర్వాహక వర్గం కానీ, న్యాయ నిర్వాహక వర్గం కానీ రాజ్యాంగం నుంచే తమ యొక్క అధికారాలని స్వీకరిస్తున్నాయి. కాబట్టి రాజ్యాంగం చెప్పిన రీతిలో ఈ 3 అంగాలు కూడా పనిచేయాలి. కాబట్టి మన రాజ్యాంగంలో అధికారాల విభజన, న్యాయపాలన గురించి చాలా స్పష్టంగా చెబుతూ ఈ అధికారాల విభజన, న్యాయ పరిపాలన, చట్టం ముందు అందరూ సమానమే అనే అంశాలు రాజ్యాంగానికి మూల స్తంభాలు. ఇవి రాజ్యాంగ మౌలిక లక్షణాల్లో అంతర్భాగం. కాబట్టి ఈ రాజ్యాంగ మౌలిక లక్షణాల్లో అంతర్భాగమైన చట్టం ముందు అందరికీ సమానమే, చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుంది. అధికారాల విభజన, న్యాయ పరిపాలన అనేవి ఎవరు కూడా ఉల్లంఘించడానికి వీల్లేదు. అయినప్పటికీ మనము గత 5-6 సంవత్సరాల్లో ఢిల్లీలో జహాంగీర్పూర్ కాడి నుంచి, అదేవిధంగా లక్నోలో, అదేవిధంగా మధ్యప్రదేశ్లో కొంతమంది వ్యక్తులు, ముఖ్యంగా ఎక్కువగా ఒక మతానికి చెందిన వ్యక్తులు కొన్ని ఆందోళనలో పాల్గొన్నారు, కొన్ని యాజిటేషన్లో పాల్గొన్నారు. వాళ్ళు పబ్లిక్ ప్రాపర్టీస్ నాశనం చేశారు అనే నెపముతో, అనే ముద్రని, అనే ఆరోపణ వాళ్ళ మీద చేసి వారి యొక్క ఆస్తులను మరి చట్టానికి ఉల్లంఘనగా, న్యాయ పరిపాలనకి విరుద్ధంగా ధ్వంసం చేయటం మనం చాలా సందర్భాల్లో చూసాం. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే కార్యనిర్వాహక వర్గం అంటే అధికారులు న్యాయ పాలనని ఉల్లంఘిస్తూ ఆ విధంగా ప్రైవేటు వ్యక్తుల యొక్క ఆస్తులను వారు నేరం చేశారు. కాబట్టి వాళ్ళు నేరస్తులు అని ముద్ర వేసి కార్యనిర్వాహక వర్గమే జ్యూరీగా, జడ్జిగా వ్యవహరించవచ్చా? ఆ విధంగా కార్యనిర్వాహక వర్గమే జ్యూరీగా, జడ్జిగా వ్యవహరిస్తే మరి న్యాయపాలిక వర్గం ఏం చేస్తుంది? ఆ విధంగా న్యాయపాలిక అధికారులని కార్యనిర్వాహక వర్గం తీసుకోవచ్చా అనేది ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న. ఈ అంశం మీదే
సుప్రీంకోర్టు, మన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇన్రీ ది మ్యాటర్ ఆఫ్ డైరెక్షన్స్ ఆఫ్ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ అనే కేసులో విస్పష్టమైన తీర్పును ప్రకటిస్తూ ఈ తీర్పు ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో, అంటే ఈ తీర్పుని నవంబర్ 13, 2024 సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ నవంబరు 13, 2024 తారీఖు నుంచి కార్యనిర్వాహక వర్గం లేదా ప్రభుత్వ అధికారులు ఎట్టి పరిస్థితుల్లో కూడా సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ప్రైవేటు ఆస్తులను, ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన నివాసిత గృహాలను, వాణిజ్య బిల్డింగ్స్ ను ఎట్టి పరిస్థితుల్లో కూడా పడగొట్టడానికి వీలు లేదు. అంతేకాకుండా ప్రభుత్వ అధికారులు ఒక ప్రైవేటు వ్యక్తికి సంబంధించి అతని నివాసిత గృహాన్ని గాని, అతని వాణిజ్య సముదాయాన్ని గాని, అతని అచలన ఆస్తిని గాని ధ్వంసం చేయాలన్నా, పడగొట్టాలన్నా తప్పనిసరిగా ఈ మార్గదర్శకాలని పాటించవలసిందే. కానీ సుప్రీంకోర్టు ఈ కేసులో జారీ చేసిన మార్గదర్శకాలు ఎవరైనా పబ్లిక్ ప్లేసెస్ ని కబ్జా చేసి ఆ పబ్లిక్ ప్లేసెస్ అయినటువంటి రోడ్ల మీద కానివ్వండి, ఫుట్పాత్ల మీద కానివ్వండి, లేకపోతే రివర్ బెడ్స్ మీద కానివ్వండి, లేకపోతే ఈ వాటర్ బాడీస్ మీద కానీ ఏదైనా నిర్మాణాలు కనుక చేసినట్లయితే, భవన నిర్మాణాలను కనుక చేసినట్లయితే ఆ పబ్లిక్ ప్లేసులను కబ్జా చేసి ఆ విధంగా నిర్మించిన భవనాలకు ఈ ఆదేశాలు వర్తించవు అని సుప్రీంకోర్టు విస్పష్టంగా ప్రకటించింది. అంతేకాకుండా ఏదైనా కోర్టు తీర్పుని అమలుపరచడానికి గనక ఏదైనా వ్యక్తికి సంబంధించిన ఆస్తిని గనక కూల్చివేసినట్లయితే అప్పుడు కూడా ఈ మార్గదర్శకాలు వర్తించు అన్నారు. కాబట్టి ఏదైనా వ్యక్తి ఒక పబ్లిక్ స్థలాన్ని కబ్జా చేసి అక్కడ ఏదైనా భవన నిర్మాణం కనుక చేసినా, లేదా సుప్రీంకోర్టు తీర్పును అమలుపరచడానికి ఏదైనా భవనాన్ని, నిర్మాణాన్ని కూల్చివేసినా సుప్రీంకోర్టు ఈ కేసులో చెప్పిన మార్గదర్శకాలు వర్తించవు. కాబట్టి ఈ తీర్పు అమల్లోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ప్రభుత్వ అధికారులు ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలని తూచా తప్పకుండా పాటించాలి. ఈ మార్గదర్శనాలను పాటించకుండా ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన భవనాలను కానీ, నివాసిత గృహాలను కానివ్వండి, వాణిజ్య సముదాయాన్ని కానీ కూల్చివేసినట్లయితే అప్పుడు ప్రభుత్వ అధికారులు ఆ విధంగా కూల్చివేసిన భవనాన్ని పునర్నిర్మాణము వాళ్ళ సొంత డబ్బులతోటి చేయటమే కాకుండా నష్టపరిహారం కూడా వాళ్ళ జేబులో నుంచే చెల్లించాలి. అంతేకాకుండా వాళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద, కోర్టు ధిక్కారం కింద శిక్షార్హులు, వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు అని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టంగా వక్కానిచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ మార్గదర్శకాలు ఏంటో మనం తెలుసుకుందాం. కాబట్టి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఒక ప్రైవేటు వ్యక్తికి సంబంధించిన ఆస్తిని కానీ, లేకపోతే ఇతర భవన సముదాయాలను కానీ కూల్చివేయాలంటే ఈ మార్గదర్శకాలని తప్పనిసరిగా పాటించాలి. ఈ మార్గదర్శకాల గురించి ఇప్పుడు విపులంగా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఒక వ్యక్తికి సంబంధించిన నివాసిత గృహాన్ని కానివ్వండి, భవనాన్ని కానివ్వండి, వాణిజ్య సముదాయాన్ని కానీ కూల్చివేయాలంటే తప్పనిసరిగా ఆ వ్యక్తికి 15 రోజులు నిర్దిష్టతో కూడిన 15 రోజులు ముందు తప్పనిసరిగా ఒక షోకాజ్ నోటీసు జారీ చేయమని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ నోటీసును కూడా తప్పనిసరిగా రిజిస్టర్డ్ పోస్ట్ విత్ ఎక్నాలెడ్జ్మెంట్ డ్యూ గా పంపించాలి. అంతేకాకుండా ఆ నోటీసులో స్పష్టంగా చెప్పాలి ఏమని, ఆ యొక్క అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ యొక్క స్వభావం ఏంటి, ఏ చట్టాన్ని ఉల్లంఘించారు, అదేవిధంగా ఆ భవనాన్ని ధ్వంసం చేయడానికి గల కారణాలు ఏంటి, దానికి సంబంధించి ఏ తారీఖున ఏ సమయంలో విచారణ అధికారి ముందు హాజరవ్వాలి, ఆ విచారణ అధికారి ముందు హాజరైనప్పుడు ఎటువంటి డాక్యుమెంట్స్ ఆ విచారణ అధికారి ముందు సమర్పించాలి, ఇవన్నీ కూడా
ఆ నోటీసులో చెప్పాలి. కాబట్టి ఆ నోటీసు అందుకున్న 15 రోజుల దాకా ఎటువంటి చర్యకు ఉపక్రమించడానికి వీలు లేదు. అంతేకాకుండా ఆ నోటీసు కాపీ ప్రతిని తప్పనిసరిగా డిస్ట్రిక్ట్ కలెక్టర్కి లేదా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి పంపించాలి. అప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టరు, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటు ఆ నోటీసుకు సంబంధించి ఇది డ్రివెన్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ పద్ధతిలో ఆటోమేటిక్ అక్నాలెడ్జ్మెంట్ చేసి ఒక నోడల్ ఆఫీసర్ని కూడా అపాయింట్ చేసి ఆ నోటీసు తారీఖును కూడా మామూలు ఈ ఒక డిజిటల్ డేటాబేస్ లో దాంట్లో డిస్ప్లే అయ్యేటట్టు చేస్తారు. దాని మూలంగా ఒక్కోసారి ప్రభుత్వ అధికారులు మరి కొన్ని అనైతిక చర్యలకు పాల్పడచ్చు. ఏంటంటే నేను నోటీసు బ్యాక్ డేట్ తోటి ఇచ్చాను కాబట్టి నేను యాక్షన్ తీసుకోవడం సబబే అని చెప్పొచ్చు. ఇటువంటి వాటిని నివారించడానికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే తప్పనిసరిగా ఆ నోటీసుని ఎవరి భవనాన్నైతే నివాసిత గృహాన్నైతే కూల్చివేస్తున్నారో అతనికి జారీ చేసిన తర్వాత ఆ నోటీస్ కాపీని డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా పంపమన్నారు. అటువంటిప్పుడు ఈ ప్రభుత్వ అధికారులు ఏదైనా బ్యాక్ డేట్ తోటి నోటీసు వేసి ప్రభుత్వ రికార్డ్స్ ని ట్యాంపర్ చేయకుండా ఇది ఉపయోగపడుతుంది. ఈ విధంగా నోటీసు జారీ చేసిన తర్వాత విచారణ అనేది జరగాలి విచారణ అధికారి ముందు. అప్పుడు విచారణ అధికారి ఏం చేస్తారంటే మరి ఆ వ్యక్తిని విచారించి దాని మీద ఒక ఆర్డర్ పాస్ చేస్తాడు. ఆ ఆర్డర్ పాస్ చేసిన తర్వాత కూడా అంటే విచారణ అధికారి ఆర్డర్ పాస్ చేసిన తరువాత కూడా ఎట్టి పరిస్థితిలో కూడా డిమాలిషన్ అంటే ఆ భవనాన్ని 15 రోజుల దాకా కూల్చివేయడానికి వీల్లేదు. ఎందుకనంటే ఒక్కోసారి ఆర్డర్ పాస్ చేసిన తర్వాత బాధితుడైన వ్యక్తి మరి ఆర్డర్ మీద ఉన్నత న్యాయస్థానానికి అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వాలి కదా. అందుకని సుప్రీంకోర్టు ఏం చెప్పింది, విచారణ అధికారి ఈ డాక్యుమెంట్స్ ని పరిశీలించిన పిదప ఏ ఆర్డర్ను గనక అంటే డిమాలిషన్ ఆర్డర్ను గనక పాస్ చేసినట్లయితే ఆర్డర్ని జారీ చేసిన తర్వాత ఆర్డర్ జారీ చేసిన ఏ రోజైతే ఆర్డర్ని డిస్పాచ్ చేశారో ఏ రోజైతే ఆర్డర్ కాపీ బాధిత వ్యక్తుడికి అందిందో అక్కడి నుంచి 15 రోజుల దాకా మళ్ళీ ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి వీలు లేదని చెప్పారు. అంతేకాకుండా విచారణ అధికారి విచారణ చేసేటప్పుడు తప్పనిసరిగా ఆ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ యొక్క స్వభావం ఏంటి, దానికి సంబంధించి అంటే ఏదైనా ఫీజు పే చేసి పెనాల్టీ పే చేసి రాజీ చేసుకోవటానికి మార్గం ఉందా లేదా, రాజీ చేసుకోవటానికి మార్గం గనక లేనట్లయితే ఆ విధంగా రాజీ చేయటానికి మార్గం ఎందుకు లేదో కూడా తన ఆర్డర్లో తప్పనిసరిగా చెప్పాలి. అంతేకాకుండా విచారణ అధికారి తన యొక్క ఆర్డర్ని రాసేటప్పుడు ఆ యొక్క అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అనేది కాంపౌండబుల్ చేసుకోవడానికి అంటే రాజీ చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పి స్పష్టమైన కారణాలు కూడా చెప్పాలి. అంతేకాకుండా ఆ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అనేది ఆ మొత్తం బిల్డింగ్కు సంబంధించా లేకపోతే ఆ బిల్డింగ్కు సంబంధించి పాక్షికంగా ఉందని కూడా నిర్ధారించి ఆర్డర్లో స్పష్టంగా చెప్పాలి. అంతేకాకుండా ఈ ఆర్డర్ని డిమాలిష్ చేయడానికి ముందు తప్పనిసరిగా సంబంధిత అధికారి ఒక డిమాలిషన్ రిపోర్ట్ను కూడా తయారు చేయాలి అని చెప్పి అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. అంతేకాకుండా ఈ డిమాలిషన్కి సంబంధించి జారీ చేసిన నోటీసు, విచారణ ప్రక్రియ, విచారణ అధికారి ఇచ్చిన ఆర్డరు తప్పనిసరిగా ప్రతి మున్సిపల్ అథారిటీ ప్రతి మున్సిపల్ బాడీ ఒక డిజిటల్ డేటా బేస్ని ఒక దాన్ని నిర్వహించాలి. ఆ డిజిటల్ డేటా సెంటర్లో తప్పనిసరిగా ఈ నోటీసు అంటే షోకాజ్ నోటీసు, విచారణ అధికారి పాస్ చేసిన ఆర్డరు అవన్నీ కూడా దాంట్లో అప్లోడ్ చేసి పబ్లిక్ వాటిని తనిఖీ చేసుకోవడానికి కూడా తగిన అవకాశాలు యాక్సెసిబిలిటీ కల్పించాలని సుప్రీంకోర్టు చెప్పింది. అంతేకాకుండా మరి డిమాలిషన్ చేసే ప్రక్రియ గురించి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఏం చెప్పిందంటే
ఒక భవన నిర్మాణాన్ని, ఒక నివాసిత గృహాన్ని, ఒక వాణిజ్య సముదాయాన్ని కూల్చివేసేటప్పుడు తప్పనిసరిగా దానిని వీడియోగ్రాఫ్ తీయాలి. వీడియోగ్రాఫ్ తీసి ఆ తీసినటువంటి ఆ వీడియోగ్రాఫ్ రికార్డుని భద్రంగా పదిలపరచాలి అని చెబుతూ, ఆ డిమాలిషన్ చేసేటప్పుడు కూడా ఏ పోలీస్ అధికారులు దాంట్లో పాల్గొన్నారు, ఏ సివిల్ అధికారులు దాంట్లో పాల్గొన్నారు, దానికి సంబంధించిన మరి ప్రక్రియ ఏ విధంగా జరిగింది, దానికి సంబంధించిన సాక్షులు, ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన వివరాలని రికార్డు పరంగా నిక్షేపం చేయాలి. ఆ రికార్డ్ అనేది పబ్లిక్కి యాక్సెసిబిలిటీ ఉండాలని కూడా చెప్పారు. కాబట్టి ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలను గనక మరి మున్సిపల్ అథారిటీసు, టౌన్ ప్లానింగ్ అథారిటీసు, అదేవిధంగా ఈ మున్సిపల్ లాస్ని ఎవరైతే రెగ్యులేట్ చేస్తారో, ఎవరైతే వాటిని అమలు చేస్తారో వాళ్ళు గనక తూచా తప్పకుండా పాటించినట్లయితే తప్పనిసరిగా అధికారులే జడ్జెస్గా, జ్యూరీగా వ్యవహరించడానికి అడ్డుకట్ట వేస్తుంది. తత్ఫలితంగా భారతదేశంలో మరి ఈ డిమాలిషన్ అంశానికి సంబంధించి న్యాయ పాలన అంటే రూల్ ఆఫ్ లా అంటే చట్టబద్ధమైన పాలన అనేది తూచా తప్పకుండా అమలు చేయడానికి మార్గం సుగమమవుతుంది. అందుకనే ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఈ మార్గదర్శకాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ జ్యుడిషియల్ కి డైరెక్షన్ ఇచ్చి ప్రతి స్టేటు చీఫ్ సెక్రటరీకి పంపించాలి. అదేవిధంగా ప్రతి స్టేట్ చీఫ్ సెక్రటరీ, ప్రతి రాష్ట్రం యొక్క చీఫ్ సెక్రటరీ ఈ మార్గదర్శకాలు ప్రతి జిల్లా కలెక్టర్కి, టౌన్ ప్లానింగ్ అథారిటీస్కి అందేటట్టు లభ్యం చేయాలని చెప్పారు. ఎందుకంటే భారతదేశంలో ఒక సామెత ఉంది, మన దేశంలో చట్టాలు అరుస్తాయి కానీ చాలా అరుదుగా కరుస్తాయి అని. కాబట్టి అరిచే చట్టం కరిచేటట్టు చేయాలంటే ముఖ్యంగా మీకు తెలుసు సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు కూడా చట్టంలాగానే వర్తిస్తాయి. ఎందుకంటే మన రాజ్యాంగంలో 141 అధికారంలో స్పష్టంగా చెప్పారు, సుప్రీంకోర్టు ఏదైనా గనక తీర్పు గనక ఇచ్చినట్లయితే అది చట్టంలాగా భారతదేశం మొత్తం చలామణి అవుతుంది. అన్ని కోర్టులు కూడా ఆ యొక్క తీర్పుకు శిరోధార్యం అంటే తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. కాబట్టి మన సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ మార్గదర్శకాలు గనక ముఖ్యంగా అధికారులు గనక వారు గనక అవగాహన కలిగి వాటిని గనక తూచా తప్పకుండా అమలుపరిచినట్లయితే తప్పనిసరిగా చట్టపరమైన పాలన అనేది మన మున్సిపల్ లాస్కు సంబంధించి జరగడానికి దోహదం అవుతుంది. కాబట్టి ప్రజలు ముఖ్యంగా ఈ మార్గదర్శకాలను తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ మార్గదర్శకాలు కనుక ప్రజలు కనుక తెలిసినట్లయితే తప్పనిసరిగా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించకుండా ప్రజాస్వామ్యం అనేది మరి జవాబుదారీతనంగా ఉండదు. కాబట్టి ప్రజలు ప్రశ్నించినప్పుడు ప్రజాస్వామ్యము జవాబుదారీతనంగా రూపాంతరం చెందుతుంది. కాబట్టి ప్రజలకు కనుక ఈ మార్గదర్శకాలు కనుక తెలిసినట్లయితే అధికారులు ఈ యొక్క మార్గదర్శకాలను ఉల్లంఘించి చట్టాన్ని ఉల్లంఘించి తామే జడ్జెస్గా జ్యూరీగా వ్యవహరించినట్లయితే తప్పనిసరిగా ప్రజలు కోర్టులను ఆశ్రయించి న్యాయాన్ని పొందవచ్చు. కాబట్టి ఈ మార్గదర్శకాలు అనేవి గతంలో కూడా సుప్రీంకోర్టు మాబ్ లించింగ్ కి సంబంధించి, హేట్ స్పీచ్ కి సంబంధించి చాలా మార్గదర్శకాలు చేసింది. కానీ వాటిని అమలు అనేది సవ్యంగా లేదనేది అది వాస్తవం. కానీ ఈ మార్గదర్శకాలు కూడా ఆ విధంగా లేకుండా ఉండాలంటే ప్రజలు ఈ మార్గదర్శకాల మీద తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలి. ఆ విధంగా అవగాహన కలిగినప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వ అధికారులు కూడా జవాబుదారీతనంతో పారదర్శకంగా పనిచేస్తారు. అప్పుడు న్యాయ పరిపాలన అనేది తప్పనిసరిగా బలోపేతమై మనకి ప్రజారంజకమైన మామూలు పాలన అనేది ప్రజలకి చేరువవుతుంది.